భారతదేశంలో సభ్యుల సంఖ్య పెరిగిపోతోంది. ఏదైతే విమానాలకి సభ్యుల సంఖ్య పెరిగిపోతుంది. ప్రయాణికుల సంఖ్య. క్రమంగా ఇదివరకు మధ్య తరగతి అసలు ఎఫర్ట్ చేసేవాళ్ళు కాదు. ఓన్లీ రిచ్ పీపుల్ ఫ్లైట్ ఎక్కేవాళ్ళు. పేదలు అస్సలు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు మధ్య తరగతి ఫ్లైట్లు ఎక్కడానికి ఎఫర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ట్రాన్స్‌పోర్టేషన్ టైం తగ్గుతదని. రెండోది కన్వీనియంట్, కంఫర్ట్ అని. మూడోది పేదలు కూడా ఓసారన్నా ఎక్కి చూద్దాం అన్న దాంతో ఫ్లైట్లు ఎక్కడం అలవాటు చేసుకుంటున్నారు. ఈ ఇంపాక్టే అవసరమైతే ఇప్పుడు ఈఎంఐలు కూడా వచ్చినాయి ఫ్లైట్ టికెట్స్‌కి. దీని కింద కట్టేసేస్తే మనం క్రెడిట్ కార్డ్‌తో కొనేసుకుంటే ఆ తర్వాతన చేసుకోవచ్చు. ఎక్కి చూద్దాం అన్నటువంటి ధోరణిలో వాళ్ళు కూడా అలవాటు పడుతున్నారు. దీంతో విమానాలకి సంబంధించి వినియోగం పెరుగుతోంది. ఇప్పుడు ప్రస్తుతం ఆర్డర్‌లు ఇచ్చిన విమానాలు 1700 రావాల్సింది. అవి వచ్చే టైంకి పైలట్లు కావాలి. పైలట్ల కొరత ఎక్కువగా ఉంది. 30,000 మంది పైలట్లు కావాలట. ఎవరన్నా యువతరం ఉపాధి అవకాశాలు, శాశ్వత ఉపాధి అవకాశాలు అందుకోదలుచుకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పైలట్ ట్రైనింగ్ అయితే బెటర్ అనమాట.